హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మినప వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ఈ మినప వడియాలతో కర్రీ కూడా చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో కూరగాయల రేట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని సమ్మర్లో ఇలా చేసి పెట్టుకుని ఇలాంటివే వండుకుంటారు. ముందుగా ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకోండి. ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకుని ఒక గ్లాసు మినపప్పు వేసుకోండి. నేను పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను, మీరు మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది 6 అవర్స్ వరకు నానబెట్టుకోండి. నేనైతే నైట్ నానబెట్టాను, మార్నింగ్ తొందరగా వేసుకోవచ్చు అని. తర్వాత దీన్ని పొట్టు మినపప్పు కాబట్టి బాగా కడుక్కోండి, పొట్టంతా పోయేంత వరకు. ఇలా బాగా కడుక్కున్నాక ఇది పక్కకు పెట్టుకోండి. చిన్న సైజు మిక్సీ గిన్నెని తీసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి, ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర, చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్నది పక్కన పెట్టుకోండి. మినపప్పు కడుక్కుని పెట్టుకున్నాం కదా, నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ముందుగానే వాటర్ వేసుకుని ఇలా కడుక్కున్న మినపప్పుని ఇందులో వేసుకోండి. ముందే ఎక్కువ వాటర్ వేయొద్దు, మధ్య మధ్యలో కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ముందే రుబ్బితే బాగా పలచనైతే వడియాలు రావు. నాకైతే చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు పట్టింది. మధ్య మధ్యలో వేస్తూ ఉన్నాను. ఇలా వేసుకున్నాక ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. చిన్న టీ స్పూన్ సాల్టు వేసుకుని ఇవి మొత్తం కలిసేలాగా ఫైన్ పేస్ట్లా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని మనం చేతితో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కవర్తో కూడా పెట్టుకోవచ్చు. పాల కవర్లు ఉంటాయి కదా, అవి కానీ ఏమైనా పప్పులు తెచ్చుకున్నప్పుడు కవర్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని పైన ఏదైనా క్లిప్ అయినా పెట్టవచ్చు, లేకపోతే రబ్బర్ అయినా పెట్టవచ్చు. ఇలాంటిది ఇలా రబ్బర్ పెట్టుకున్నాక కింద హోలు కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి కత్తెర సహాయంతో. ఈ విధంగా రెడీ అవుతుంది. మళ్ళీ మనం ఇందులో రెండోసారి వేసుకోవాలన్నప్పుడు ఈ కట్ చేసిన చోట కూడా రబ్బర్ కానీ క్లిప్ కానీ పెట్టాల్సి ఉంటుంది. నేనైతే కాటన్ క్లాత్ మీద వేస్తున్నాను. కాటన్ క్లాత్ని తీసుకుని ఒకసారి తడుపుకుని వాటర్ అంతా పిండేసినాక క్లాత్ వేసి దాని మీద ఇవి పెట్టుకోవాలి. మీరు కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇలా మనం పాలిథిన్ కవర్లో పెట్టాం కదా, ఇలా వేసుకోవాలి. నేనైతే మీడియం సైజు వేస్తున్నాను, మీరు మీకు నచ్చిన సైజు వేసుకోవచ్చు. తర్వాత చేతితో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొంతసేపు ఇలా పెట్టుకున్నాక మధ్య మధ్యలో వాటర్తో కడుక్కుంటే మన చెయ్యి చాలా సులువుగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇవి మార్నింగే పెట్టుకోండి. మార్నింగ్ పెట్టుకుంటే ఒక రోజులోనే ఎండిపోతాయి. తర్వాత నెక్స్ట్ డే 1 అవర్ లేక 2 అవర్స్ పెట్టుకుంటే పూర్తిగా ఎండిపోతాయి. ఎక్కువ రోజులైతే ఏమీ పట్టవు. ఇలా అన్నిటినీ వేసుకున్నాక బాగా ఎండినాక ఈవినింగ్ చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే కూడా సులువుగా వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే క్లాత్ని వెనక్కి తిప్పుని వాటర్ని చల్లండి. ఎక్కువైతే తడపొద్దు, ఇవి బాగా మెత్తగా అయిపోతాయి. వాటర్ని కొంచెం చల్లని కూడా తీసుకోవచ్చు. నేనైతే మామూలుగానే తీసేసాను, బాగానే సులువుగానే వచ్చాయి కాటన్ క్లాత్ కాబట్టి. ఇలా తర్వాత నెక్స్ట్ డే ఒక 2 అవర్స్ పెట్టుకుంటే ఇలా పూర్తిగా ఎండిపోయాయి. చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఇవి డైరెక్ట్ కూడా ఇలా కూడా తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వీటిని ఆయిల్ని అయితే బాగా ఎక్కువ వేడెక్కనివ్వకండి. మీడియం మంటలోనే కొద్దిగా ఆయిల్ వేడెక్కినాకే ఇలా ఒక బౌలు వేసుకుని లైట్గా వేయించుకోండి. ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఇవి ఇలా కూడా తినవచ్చు. నేనైతే కర్రీ చేసి చూపిస్తున్నాను.
ఇది ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసేస్తున్నాను. తీసేసినాక అదే కళాయిలో ఒక 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయ సగం వేగినాక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కూడా కొంచెం వేగినాక 3 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని టమాటాలు పూర్తిగా మగ్గనివ్వండి. 1 స్పూన్ కారం, చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వండి. దీంట్లో పులుపు కూడా వేసుకోవచ్చు, వడియాల పులుసు అంటారు. నేనైతే ఇప్పుడు పులుసు వేయట్లేదు, మామూలుగా మసాలా కూర కింద వండుతున్నాను. ఇప్పుడు మూత తీసి వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకోండి. సగం కూర వరకు ఉడికినాక ఇప్పుడు సగం పైగానే ఉడికింది కదా, ఇప్పుడు వేయించిన వడియాలు ఇందులో వేయాలి. ముందే వేసేస్తే వడియాలు బాగా మెత్తగా పేస్ట్ కింద అయిపోతాయి. లాస్ట్లో వేసుకుంటే కొద్దిగా క్రిస్పీగా కొంచెం మెత్తగా బాగుంటాయి. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే ఇలా రెడీ అవుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటమే. అంతేనండి, మినప వడియాల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి.